ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఎప్పుడు ఎక్కువ అభివృద్ధి జరగాల్సి ఉంటే ఆ స్థాయిలో మనం చేసుకోలేకపోయింది. ఎందుకంటే రాజకీయాల మధ్య పడి రాజకీయ విమర్శలకు పరిమితమై ఒకరు సహకరించే ఆలోచన లేకపోవడం వలన ఇవాళ అభివృద్ధి కుంటుపడే విషయం వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం. నా ఎన్నికల సందర్భంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సపోర్ట్ చేశారు. దాన్ని ఏమనలేదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు కూడా రాజకీయాల గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడతాను. విమర్శలకు విమర్శలు ప్రతిపక్షం తక్కువ సమయం ఇస్తున్నాడు. కేవలం ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి అయిన కాబట్టి అందరి మంత్రులు పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరు నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం, అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోబడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది, దాని బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి ఆ విషయంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అప్పుడు మళ్ళీ కలిస్తే పాటు అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను సన్మానించినటువంటి ముండూరు కాకుండా ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి తప్పకుండా మీకు సహకరిస్తానని చెప్పి సందర్భంగా మీకు చెప్పారు. అభివృద్ధి కోసం తప్పకుండా నా తప్పకుండా కృషి చేస్తా. ఇవాళ ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలు హర్షించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నిస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను తీసుకునే విషయం తెలుసు. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, పేద ప్రజల ఆదుకోవడం విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాల అభివృద్ధి చెందనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందని ఒక లక్ష్యంతో, ఒక విశాల దృక్పథంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా న్యాయం ప్రకారం మనం ముందుకు వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవేస్ విషయంలో కానీ తప్పకుండా నా వద్దు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా, అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ